థియేటర్స్ వద్ద సలార్ సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. తెలంగాణ థియేటర్ రైట్స్ ని సొంతం చేసుకున్న మైత్రి మూవీ మేకర్స్ టికెట్స్ ని థియేటర్స్ వద్దనే అమ్ముతామని తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ బుకింగ్స్ ని నేటి నుంచి ఓపెన్ చేసింది. దీంతో టికెట్స్ బుక్ చేసుకునేందుకు థియేటర్స్ వద్ద అభిమానులు బారులు తీరారు. అక్కడ కోలాహలం చూస్తుంటే ఈరోజే సినిమా రిలీజ్లా కనిపిస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే సలార్ సినిమా RRR రికార్డ్ని బ్రేక్ చేసిందట. సలార్ తెలుగు టీవీ రైట్స్ ని స్టార్మా దాదాపు 22 కోట్లకు కొనుగోలు చేశారట. గతంలో RRR సినిమా టీవీ రైట్స్ అన్ని భాషల్లో కలిపి 25 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. కేవలం టీవీ రైట్స్ మాత్రమే కాదు, మొత్తం డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ లోనూ సలారే టాప్లో ఉన్నట్లు తెలుస్తోంది. RRR డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ 325 కోట్లకు అమ్ముడుపోతే సలార్ 350 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇలా అన్ని విషయాల్లో సలార్ మూవీ RRR రికార్డ్ని బ్రేక్ చేసిందని చెబుతున్నారు. కాగా బాహుబలి కలెక్షన్స్ రికార్డ్ని బ్రేక్ చేయడం RRRకి కూడా సాధ్యం కాలేదు. మరి సలార్తో ప్రభాస్ ఆ రికార్డులను బ్రేక్ చేస్తాడా అనేది చూడాలి. ఇక సలార్ స్పెషల్ షోలు, టికెట్ రేట్ల విషయానికొస్తే తెలంగాణలో స్పెషల్ షోలకు అనుమతిచ్చారు. మొదటి రోజు మొత్తం 6 షోలు పడబోతున్నాయి. అలాగే కొన్ని సెలెక్ట్ చేసిన థియేటర్స్లో తెల్లవారుజామున 1 గంట షో కూడా వేయనున్నారు. సాధారణ టికెట్ రేట్లతో పోలిస్తే మల్టీప్లెక్స్లో రూ. 100, సాధారణ థియేటర్లలో రూ. 55 పెంచుకునేందుకు అనుమతిచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో 10 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో రూ. 40 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.